తనకు న్యాయం చేయాలని గ్రీవెన్స్లో డాక్టర్ జానకీదేవి ఫిర్యాదు చేశారు. ఆస్తి కోసం తన భర్తను చంపి బీరువాలో ఉన్న కిలోన్నర బంగారం, కోట్లాది రూపాయల విలువైన డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారని ఫిర్యాదులో తెలిసింది. అంతేకాకుండా రాజకీయ నాయకుల అండదండలతో బెదిరింపులకు పాల్పడుతున్నారని వాపోయారు. ఇప్పటికైనా తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికృష్ణ అందిస్తారు. డాక్టర్ దంపతులు వీళ్ళు ప్రజలకి సేవ చేయడంతో పాటుగా కూడా పేద ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మరింతగా కూడా సహకారం అందించాలని ఒక ట్రస్ట్ కూడా ఏర్పాటు చేశారు. ఆ ట్రస్ట్ని కూడా రన్ చేస్తున్నటువంటి పరిస్థితుల్లో అయితే మాత్రం అనుమానాస్పదంగా డాక్టర్ గారు మృతి చెందడంతో ఆయన వైఫ్ అయితే ఇప్పుడు న్యాయ పోరాటానికి అయితే సిద్ధపడ్డారు. ప్రజెంట్ మనతో పాటు ఇక్కడ ఏదైతే గుంటూరు ఎస్పీ కార్యాలయం దగ్గర తమకు న్యాయం కావాలంటూ వస్తున్నారు. అసలు ఏం జరిగింది ఏమిటి అనేది మేడం నేను తెలుసుకుందాం. మేడం చెప్పండి, అసలు మీకు ఏంటి ప్రాబ్లం? మేము మా సేవా కార్యక్రమాలు చేయాలనేసి ట్రస్ట్ పెట్టాము. అవన్నీ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. బాయ్స్ హాస్టల్, గర్ల్స్ హాస్టల్ పెట్టి సేవా కార్యక్రమాలు చేయాలి. ఆ మెయిన్ బిల్డింగ్ పడగొట్టి ఫంక్షన్ హాల్ కడుతున్నాము. ఆ వచ్చే ఇన్కమ్ తోటి లేడీస్ హాస్టల్, బాయ్స్ హాస్టల్ పేదలకి చేయాలని నిర్ణయించుకున్నాము. నేను మా అవసరం కొద్దీ మా పిల్లల దగ్గరికి అమెరికా వెళ్ళాను. పిల్లలు ఏం చేస్తూ ఉంటారు మేడం? పిల్లలు ఇద్దరు ఇంజనీర్లు అండి, ఇద్దరు ఆడపిల్లలు. అందుకని వాళ్ళని కేర్ టేకర్గా నన్ను హెల్ప్ అడిగితే నేను వెళ్ళాను. అదిగాక నాకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇంకా నేను ప్రాక్టీస్ చేయలేక వైండప్ చేసాము. అందుకని హాస్పిటల్ వెళ్ళాను. నేను అక్కడ ఉన్నాను. ఆ టైంలో మా హస్బెండ్కి 24లో క్యాన్సర్ వచ్చింది, బ్రెస్ట్ క్యాన్సర్. అయితే ఆయన తర్వాత మాకు తెలిసినాక మేము కాల్ చేస్తే లేదు 100% క్యూర్ అయింది, ఇప్పుడే స్టార్టింగ్లో ఉన్నాను కాబట్టి అదేం ప్రాబ్లం లేదు, మేము మన ఇల్లు పడగొట్టేసాము, ఫంక్షన్ హాల్ కట్టిస్తున్నాను కాబట్టి మీరు వచ్చినా కూడా ఉండటానికి మీకు లేదు, నేనే ఈ పక్క నా పేరు మీద ఉన్న దానిలో ఒక్కొక్క గది వరుస ఉంది, ఆ గదిలో నేనే ఉన్నాను, మీ అమ్మ కానీ మీరు కానీ వస్తే ఇబ్బంది పడతారు కాబట్టి రావద్దు, ఫంక్షన్ హాల్ అన్నీ అయినాక ఓపెనింగ్కి రమ్మంటే సరే అని మేము ఉన్నాము. సడన్గా అక్టోబర్ 29వ తారీఖు ఒక అతను ఫోన్ చేసి, ఆయన పేరేంటి, ఎడ్లపల్లి శ్రీనివాస్ అని ఫోన్ చేసి ఇట్లాగా మీ ఫాదర్కి బాగాలేదు, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నారని చెప్తే సరే అని వీలు చూసుకొని వస్తామండి. హెల్త్ ఇష్యూస్ గతంలో ఏమైనా ఉన్నాయా? క్యాన్సర్ కాకుండా బీపీ ఉంది, షుగర్ ఉంది, ఆయనకి ఏజ్ రిలేటెడ్గా ఉన్నాయి కదా, అవన్నీ నార్మల్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారు, అంత నార్మల్గానే ఉంది. సరే అప్పుడు మా పిల్లలు అన్నారు సరే మేము లీవ్ అప్లై చేసుకొని మేము వచ్చి చూస్తాం మా డాడీని అని అంటేను ఇప్పుడు సరే అన్నారు. తర్వాత 31వ తారీఖు మధ్యాహ్నం కన్నా మాస్టారు మెసేజ్ పెట్టాడు, మీ ఫాదర్కి సీరియస్గా ఉంది, మీ రిలేటివ్స్ అందరికీ చెప్పుకోండి అని. అప్పటిదాకా మా రిలేటివ్స్కి, ఊళ్ళో ఉన్న రిలేటివ్స్కి కూడా ఎవరికి తెలియదు ఆయన సిక్ అయ్యాడు, హాస్పిటల్లో చేరాడని. తర్వాత 1వ తారీఖు 11:10 వెన్నకోట వెంకటేశ్వరరావు గారు అగైనెస్ట్ మెడికల్ అడ్వైజర్ లామా యాక్ట్ కింద సంతకం పెట్టేసి మా హస్బెండ్ని బయటికి తీసుకెళ్ళిపోయాడు, బెటర్ ట్రీట్మెంట్కి తీసుకెళ్తానని జీజీహెచ్ నుంచి. ఇక్కడ మీ వాళ్ళు అంటూ ఎవరున్నారు? ఓన్లీ బంధువులే ఉన్నారా? బంధువులు ఉన్నారు. మా బంధువులతో అంతగా కలిసి ఉండేవాళ్ళు కాదు? లేదు, కలిసి ఉండేవాళ్ళు కాదు. ఎక్కువగా ఈ కన్నా మాస్టర్ అనే వాళ్ళతోనే మీరు ఉన్నారు, ఆయన ఉన్నారు. కన్నా మాస్టారు, ఎడ్లపల్లి శ్రీనివాస్, వీళ్ళతోటే ఆయన ఆ ప్లాన్లన్నీ చేస్తుంటారు. ఎడ్లపల్లి శ్రీనివాస్ ఫైనాన్స్ అంతా చూస్తుంటాడు, రియల్ ఎస్టేట్ కలిసి చేశారు, ఫైనాన్స్ అంతా ఆయనే చూస్తుంటాడు మా హస్బెండ్. మీరు పోలీసుల దగ్గరికి వెళ్తే ఏం చెప్పారు? వాళ్ళు ఏది చెప్పలేదండి, చూస్తాము, ప్రాసెస్ చేస్తాము, చూస్తాము, వాళ్ళు చూసుకున్నారు కాబట్టి వాళ్ళకే వస్తుంది అనేసి. అదేంటండి మేము చూసుకున్నామో చూసుకోలేదు అది కాదు, ఇక్కడ మా హస్బెండ్ని పర్పస్ఫుల్గా ప్రీ ప్లాన్డ్ మర్డర్ చేశారు వీళ్ళందరూ కలిసి. తర్వాతనేమో దొంగతనం చేశారు, మా ఇంట్లో అన్నీ పోయినాయి, మాకేమి తెలియని కూడా తెలియటం లేదు, అన్నీ మా హస్బెండ్ రాసుకుంటారు డైరీల్లో, ఆ డైరీలు కూడా మాయం చేశారు, తీసుకెళ్ళిపోయాడు ఆయన. సెల్ ఫోన్లో కూడాను మాతో కాంటాక్ట్ లేకుండా చేసి అది కూడా తీసుకున్నాడు. అందుకని మాకు న్యాయం చేయండి, దొంగతనము ఈ మర్డర్ కేసు మాకు కేసు ఫైల్ చేసి ఎఫ్ఐఆర్ దోషుల్ని తగు విధంగా శిక్షించాలని నా కోరిక.
ఇక్కడ ఏదైతే ప్రజలకి సేవ చేద్దాం, పేద ప్రజలకు సేవ చేద్దాం అని ఒక కు సంబంధించి డాక్టర్ ఫ్యామిలీ అయితే మాత్రం ట్రై చేసింది. అయితే ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి కొందరు వ్యక్తులు అయితే తన భర్తని వాళ్ళే ప్రీ ప్లాన్డ్గా మర్డర్ చేశారని డాక్టర్ చెప్తూ ఉన్నారు. అదేవిధంగా కూడా ఆ ట్రస్ట్కి సంబంధించినటువంటి ఆస్తులు ఏవైతే ఉన్నాయో ఆ ఆస్తులు మొత్తాన్ని కూడా వాళ్ళు తీసుకోవడమే కాకుండా మీకు ఎటువంటి సంబంధం లేదు, ఈ ట్రస్ట్ మొత్తం మేమే రన్ చేస్తామని చెప్పి ఆమెకు సంబంధించినటువంటి ఆస్తులన్నీ కూడా తీసుకున్నట్లు ఆమె చెబుతూ ఉన్నారు. ఈ విషయం మీదే ఈ రోజైతే మాత్రం ఎస్పీని కలిసేందుకు వచ్చారు. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రవికృష్ణ, ప్రైమ్9 న్యూస్.